ఇప్పుడు పార్టీ ఓడిపోతాడు. ఇంకా ఆయప్పకు ఇంకా 80 ఏళ్ళు అవుతాయి. ఆయప్ప ఇంటికాడ కూర్చుంటాడు. సీన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి యూత్ 30 ఏళ్ళు సీఎం అవుతాడు. ఈ ఛాలెంజ్ చేసి ఛాలెంజ్ ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? అన్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఈసారి ఎందుకని ఎక్కువ ఇస్తామంటున్నారు? జగన్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది స్కూల్లో? గతంలో ఎలా ఉండే జగన్ చదువులకు సంబంధించి కావచ్చు మీకు? ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వస్తున్నారు, ప్రతిపక్షాలన్నీ కూడా ఏకదాటిగా మీద వస్తున్నాయి, ఆయనతో మీరు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు? తప్పకుండా 100కి 100 రూపాయలు ప్రతి కుటుంబం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కరోనా కష్టకాలంలో కూడా అన్నం పెట్టినటువంటి దేవుడు ఆయన. పేద ప్రజలకు ఎందరికో విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిన దేవుడు ఆయన. ఎందరినో వాలంటీర్లు తీసుకొచ్చి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తూ ఈరోజు ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నట్టు దేవుడు ఆయన. అలాంటి దేవుడిని పోగొట్టుకుంటాము మనం. తప్పకుండా 100కి 100 రూపాయలు ఎంతమంది ఏకమై వచ్చినా కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి 175 ఇచ్చేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మాది నంద్యాల జిల్లా, నంద్యాల పట్టణం నుండి వచ్చాం. నంద్యాల మున్సిపాలిటీ మాది. మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీలో 35,000 ఓట్లతో మొన్న గెలిచాడు. తప్పకుండా అంతకంటే దాదాపు 50,000 మేరతో మళ్ళీ గెలిపించేందుకు మా నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా జగన్ ప్రభంజనం ఎక్కడ తగ్గడం లేదు. ఎందరూ కట్టకట్టుకొని వచ్చినా, ఎందరూ గుంటనక్కలు అందరూ చుట్టుముట్టిన వీరుడు ఎవరు? అర్జునుడు వీరు. పద్మవ్యూహంలోకి వెళ్ళినా ఛేదించుకొని, ఎంతమంది వచ్చినా ఛేదించుకొని గెలిచేటువంటి నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పి తెలియజేస్తున్నా. ఏదైతే మీరు సిద్ధంగా ఉన్నారంటున్నారు, ప్రతిపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తామంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల గుండెల్లో దేవుడిని ఎవరు ఓడిస్తారండి? ఎవరి తరం కూడా కాదు, వాళ్ళ తరం కాదు. ప్రజల గుండెల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు గుండెలో లేరు. ఇదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బడ్జెట్ అప్పుడు కూడా పెట్టారు. ప్రజలకు రూపాయి ఇచ్చారా? ప్రజలకు ఎక్కడన్నా సంక్షేమ పథకాలు అందించాడా? ఈరోజు ఏ కుటుంబానికి కూడా ఒక ఆరోగ్య భరోసా 25 లక్షల రూపాయల వరకు ఏ పేదవాడికి ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఎలాంటి ఆపరేషన్ చేసుకోవాలన్నా, కార్పొరేట్ వైద్యం కావాలన్నా 25 లక్షల వరకు కూడా ఉచితంగా వైద్యాన్ని ఇస్తున్నాడు. ఇంతకంటే దేవుడు మరొకరు దొరుకుతారా మనకు? కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది చుట్టుముట్టినా, ఎంతమంది వచ్చినా అభిమన్యుడు కాదు, అర్జునుడు. కాబట్టి ఛేదించుకొని వచ్చి 100కి 175 సీట్లు మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్స్ గెలబోతున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవి తప్పకుండా అదే చివరి ఎలక్షన్లే. తప్పకుండా మళ్ళీ ఓడిపోవడం ఖాయం. తప్పకుండా వచ్చిన అతని చుట్టూన్నట్టు గుడ్డ నక్కలందరూ కూడా ఓడిపోవడం ఖాయం. అందరూ కూడా హైదరాబాద్లో కూర్చున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండరు. ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఒక జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ ప్రజలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. తప్పకుండా వారికి మాత్రం జగనన్న అంటే మా ప్రాణం. అంత అభిమానం అంటే ఇంత ఎప్పుడు లేని విధంగా చేశాడు. స్కూల్ పిల్లలు చూసావు, డెవలప్మెంట్, నాడు నేడు ప్రోగ్రామ్ చూసావు, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేశాడు. ఎవరైనా చేశారా? స్కూల్ చూడమన్ను. ప్రతి గ్రామంలో విలేజ్ వాచ్మెన్ పెట్టాడు, స్కూల్ కి కాపలా పెట్టాడు. మేము స్కూల్ చైర్మన్, మా కొడుకు స్కూల్ చైర్మన్. కళింగ నియోజకవర్గం నుంచి డెవలప్మెంట్ ఒక పిల్లోళ్ళు చేసే ఒక్క పని కూడా చేసే పని లేదు. ఆయాలు పెట్టాడు, 2 పోస్టులు చేశాడు, ఒక వాచ్మెన్ పెట్టాడు కాపలా. ప్రతి ఒక్కటి నాడు నేడు ప్రోగ్రాంలో స్కూల్ దిగ్గవీరంగా చేశాడు. ఇలాంటి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా వన్ సైడ్ అయిపోతుంది. వాళ్ళు నిలబడడానికే భయపడుతున్నారు. వాళ్ళు పత్తులకి 175 మా జగనన్న 175 ఎందుకు పొత్తుకుపోతున్నంటే చేతకాని తనంలో బలం రాండి అని పిలుస్తున్నాడు. మన పులి ఒక్కడే ఎదుర్కొంటున్నాడు. సింహం పులి ఒక్కడే వస్తున్నాడు. బీజేపీ ప్రతి ఒక్కరు కలిని వాళ్ళు ఎంతమంది అన్నా కానీ సింహం ఒక్కటే వస్తుంది. పులివెందుల్లో పులిబిడ్డ
వన్స్ మోర్ 175 అంటే ఈ పొత్తు ప్రభావం ఏం ఉండదంటారా? ప్రతిబాబు వాళ్ళు ఎంతమంది వచ్చినా మా జగన్ అన్న కోరు కూడా తాకలేరు. మీ జగన్ అన్న జగన్ అన్న మీ జగన్ అన్నకి చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీనే కేంద్రంలో భూస్థాపన చేసినాడు మన జగన్ అన్న. ఇట్లా ఇటువంటి నాయకుడు ఏంటి చిట్టకనేలు పతి అన్న మాది నియోజకవర్గం ఆదుని మండలం మా రెడ్డి ఎమ్మెల్యే సాహిరెడ్డి. మాకన్నా మా జగన్ వచ్చినప్పటి నుంచి మా నెట్టకల్లోన మాకు అభివృద్ధి బాగా జరిగిందన్న. ఒకటి నాడు నేడు కింద పిల్లలకి స్కూల్కి ప్రతి ఒక్కటి ఒకటి స్కూల్ గురించి చెప్తున్నా. స్కూల్ గురించి చెప్తున్నా. ఇంతకుముందు ఈ చంద్రబాబు ప్రభుత్వం లేకున్నా మా జగన్ మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను సిద్ధానికి సిద్ధమే. నేను మా జగన్ నాడు నేడు కింద అన్న నా పిల్లోడు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అన్న. నాడు నేడు కింద స్కూల్ డెవలప్ బాగా జరిగిందన్న. అమ్మ ఒడి వస్తుందన్న, అమ్మఒడి వస్తుంది. మా అమ్మకి వయసు చేతి వస్తుందన్న. నేను రైతన్నా రైతు నాకు వయసు రైతు భరోసా వస్తుందన్న. అన్నీ నేను వాలంటీర్ అన్న. మా అన్న జ్వరం ఉండి నాకు ఇచ్చినాడు అన్న, నాకు ఒక లైఫ్ ఇచ్చినాడు. మా జగనన్నకు లైఫ్ లాంగ్ నేను కష్టపడుతూనే ఉంటా. నా కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ నేను మా జగనన్నకి ధైర్యంగా నేను నిలబడి మా జగనన్న గెలిపించుకుంటా. నేను ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండొచ్చు అనా ఆ పొత్తులు ఈ పొత్తు రేపు ఉంటాయి నావే. ఇంతకుముందు మేము చూసినాము ఆ పొత్తులు వచ్చినా కానీ ఇప్పుడు అనా మా జెండా ఒకటే, మా ఎజెండా ఒకటే, జై జగన్మోహన్ రెడ్డి. గుండెల్లో పుట్టి రావాలా, ప్రజల్లో వచ్చినంత జగన్ సీఎం సీట్ మామిచ్చేయాల. మేము జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అభిమానంతో వచ్చినాం. డబ్బులు కట్టలేదు. ఎందుకంటే ఆయన మాకు అభివృద్ధి బాగా చేసినాడు. మాకు పింఛన్ ఇస్తున్నాడు. మాకు రైతులకి ఇది రైతు భరోసా బాగా పడుతుంది. అంతా బాగా అభివృద్ధి బాగుంది మాకు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేశారంటారు కదా, గతంలో చేసి చంద్రబాబు నాయుడు చేయలేదు. ఆయన ఏమి చేయలేదు. బ్యాంకులో రుణాలు తీసుకొని దానిలో బ్యాంకులోనే అయిపోయాయి అంత లెక్క అంతా. అంటే చంద్రబాబు నాయుడుకి జగన్ ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఇతను దేవుడు. ఇతను బొమ్మ పెట్టుకుని పాలాభిషేకం చేయాలా జగన్మోహన్ రెడ్డి. ఆయన అంత మంచి పనులు చేసినాడు. అన్నీ మంచివే. పిల్లలకు కానీ అందరికి రైతులకు కానీ అంతా మంచి పని చేసినాడు. ఏ వాళ్ళ ఊరికి మాటలు అనేక దండిగంటారు మాటలు. ఎలా ఉండొచ్చు అనుకుంటారు వచ్చే ఎన్నికలు అయిపోయాయి. 175 ఖచ్చితంగా వస్తాం. మేము చెబుతాం, మాకు ఆ ధైర్యం ఉంది. మేము అట్లా పనులు చేసినాం కాబట్టి వస్తాం. మరి వాళ్ళంతా వస్తున్నారు కదా టీడీపీ. ఎంత జనం కలిసి వచ్చినా ఏమి కాదు. ఎంత జనం కలిసి వచ్చినా ఏమి కాదు. ముగ్గురు పార్టీలు కలిసి వస్తారు. ఎంత జనం ఇంక 20 మంది రాలే, ఇంకా రాలేదు. శర్మిలమ్మ కూడా వస్తుంది. శర్మిలమ్మ ఏ ఊరిగా అంతే, ఆయన ఏంది లేదు ఊరికి. అట్లా ఏం పొత్తు భయం, ఎవరితోనే ఏం భయం లేదు. బాగా అతను చేసిండే పనులు అట్లాంటివే. అందుకే ఎప్పుడైనా సింగిల్ గానే వస్తాడు, సింగిల్ గానే గెలుస్తాడు. జగన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఏమి జగన్ గురించి దేవుడు దేవుడు. జై జగన్ పులి పులి అది పులి పులి జగన్ పులి వెనక ప్రతి ఒక్క దాంట్లో బాగా చేస్తున్నాడు. ప్రతి ఒక్క పని చేస్తున్నాడు. దానికి ఒప్పుకోవాల. దానికి నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. నాకు మీసాలు తిడతాను ఇప్పుడు కుడితే. తెలంగాణ నాదో చిలంతూరు మండలము హారమగలపల్లి. తెలంగాణ నా పేరే వాని అల్లదగా ఈ వంజి